గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అమ్మవారి ద్విపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. పసుపుకి మనకి చాలా దగ్గర సంబంధం ఉంది. పసుపుకి ఎంత విశేషమైనటువంటి స్థానం ఉంది. అందులో పసుపు కొమ్ములు అంటే చాలా శుభప్రదం, మంగళప్రదం. పసుపు కొమ్ముల్ని మనం సేకరించేటప్పుడు ఏం చేయాలి? విరిగిపోయిన పసుపు కొమ్ములు కాకుండా, వంకరగా ఉన్న పసుపు కొమ్ములు కాకుండా, నిటారుగా ఉన్న మంచి పసుపు కొమ్ములు తీసుకోవాలి. అయితే ఈ పసుపు సౌభాగ్యానికి, మంగళానికి చిహ్నం. అందుకని చూడండి, ఏదైనా మనకి పసుపు కొమ్ముకున్నంత విశిష్టత ఈ మామూలుగా ఉన్న మంగళసూత్రానికి కూడా ఉండదు. ఎందుకంటే పసుపు కొమ్ములు వేసుకోవాలి. అసలు నిజంగా మనం బంగారు మంగళసూత్రాలు వేసుకుంటాం కానీ మెళ్ళో పసుపు కొమ్ము కట్టుకుంటే అది విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. మరి ఈ పసుపు కొమ్ముని అమ్మవారికి వేస్తారు. ఎందుకంటే అమ్మవారే పసుపు పచ్చటి వర్ణంలో ఉంటారు. అలాంటి అమ్మవారికి పసుపు కొమ్ముల మాల సమర్పిస్తూ ఉంటారు. అష్టోత్తరంలో 108 కదా నామాలు ఉంటాయి. అందుచేత 108 పసుపు కొమ్ములు మాలగా గుచ్చి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. లేకపోతే కొంతమంది మొక్కుకుంటారు. అందుకని 108లో సగం 54 వేసుకోవచ్చు, 21 వేసుకోవచ్చు, 11 పసుపు కొమ్ముల మాల వేయొచ్చు. అయితే ఈ పసుపు కొమ్ముల మాల ఎలా కడతాము అంటే, తెల్లటి దారానికి కాస్త పసుపు రాసి అప్పుడు మాలగా కట్టాలన్నమాట. గుచ్చబడదు కదా, అందుకని మాలగా కట్టాలి. ఆ మాలని అమ్మవారి మెడలో వేయాలి. మరి ఈ పసుపు కొమ్ముల మాల ఎవరు వేయాలి? ఎందుకు వేస్తే ఉపయోగం ఏంటంటే, వివాహం కావాల్సిన వాళ్ళు, వివాహంలో ఆలస్యం అవుతుంది వాళ్ళు ఈ పసుపు కొమ్ముల మాల మొక్కుకొని గనక అమ్మవారికి వేసినట్లయితే సంబంధాలు తొందరగా కుదురుతాయి. అది ఆడవాళ్ళకైనా, మగవాళ్ళకైనా సరే. ఇంకొక విశేషం ఏంటంటే, ముత్తైదువులు గనక ఈ పసుపు కొమ్ముల మాల అమ్మవారికి వేసినట్లయితే భర్త ఆయుర్దాయం పెరుగుతుంది. వాళ్ళ సౌభాగ్యం కలకాలం నిలిచి ఉంటుంది. ఎటువంటి ఆటంకాలు ఉండవు. అంతేకాదు పసుపు క్రిమి సంహారిణి. అందుచేత మన చుట్టూ రక్షణ కవచంలా కూడా అమ్మవారు ఉంటారనమాట ఈ పసుపు కొమ్ముల మాల వేస్తే. అంతేకాదు ఈ పసుపు కొమ్ముల మాల వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. మన మీద బ్లాక్ మ్యాజిక్ ప్రయోగించాలన్నా, చెడు దృష్టి మన మీద చూసే వాళ్ళన్నా అవన్నీ కూడా తొలగించేస్తారు అమ్మవారు. అయితే ఈ పసుపు కొమ్ముల మాల కట్టేటప్పుడు కబుర్లు చెప్పుకోవడం కాకుండా లలితా సహస్రనామాన్ని కానీ, మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని కానీ చదువుకుంటూ ఈ పసుపు కొమ్ముల మాల కట్టాలి. ఇంకెందుకు, జీవితంలో వచ్చేటటువంటి ఏ ఆటంకాలు తొలగాలి అన్నా ఒకసారి సంకల్పం చెప్పుకుని అమ్మవారికి పసుపు కొమ్ముల మాల సమర్పించుకున్నట్లయితే, మీరు ఎంత మొక్కుకుంటే అంత సమర్పించుకున్నట్లయితే అన్ని రకాలైనటువంటి ఆటంకాలు పోతాయి. కాకపోతే లలితా సహస్రనామం పూర్తిగా రాని వాళ్ళు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞే నమః అంటూ కొన్ని నామాలు ఉంటాయి కదా, ఆ నామాలు చదువుతూ అయినా సరే పసుపు కొమ్ముల మాలని తయారు చేసి మరీ అమ్మవారికి సమర్పించాలి. అమ్మవారు అన్ని రకాలుగా మన కోరికల్ని ఖచ్చితంగా తీరుస్తారు.